హాయ్ ఫ్రెండ్స్, నా భావం పొందడానికి నన్ను ఆశ్రయించి నన్ను గురించిన జ్ఞానాన్ని చింతన చేస్తూ నా కోసం తపస్సు చేస్తే రాగం, భయం, క్రోధం వంటివి నేను అనే మాటకి ప్రతికూలంగా ఉండే లక్షణాలు వాటంతట అవే పోతాయి. అప్పుడు ఆ సాధకుడు లేక భక్తుడు నాతో నిండి నాయందే నిలిచి ఉంటాడు. కృష్ణుడు చెప్పిన ఈ మాట అర్థం కావాలంటే నేను అంటే ఏమిటో తెలియాలి. సంస్కృతంలో ఆత్మన్ అనే మాటకి సమానార్థమైన తెలుగు పదం నేను లేదా తాను. ఆత్మన్ అంటే సర్వజీవులలో ప్రాణస్వరూపంగా ఉండే పరమాత్మ అంశ. పరమాత్మ ఒక పెద్ద వెలుగు ముద్ద అయితే జీవాత్మలు దాని నుంచి వెలువడిన చిన్న చిన్న వెలుగు రవ్వలు. ఇవి తిరిగి ఆ పెద్ద వెలుగులో లయమైపోతాయి, కానీ నశించవు. ఎట్లాగంటే నీళ్ళల్లో తేలుతున్న మంచు ముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది, కానీ కరిగిపోయాక